ఓం నమ శివాయ. నేను మీ వాయిస్ ఆఫ్ సీత. నన్ను ఫాలో అండి అని నేను రిక్వెస్ట్ చేసి అడగకపోయినా నన్ను ఫాలో చేసే వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఏమిటో అండి, నన్ను నేను చూపించుకోవాలనే ఆశ కన్నా నాకు చిన్నప్పటి నుంచి కూడా నా మాటలు విని చాలామంది ఇన్స్పైర్ అవ్వాలనే కోరిక నాకు చాలా ఎక్కువగా ఉంటుందండి. ఆ కోరికని ఎలా నెరవేర్చుకోవాలా అని ఆలోచిస్తుంటే ఆ ఆలోచనల నుంచి వచ్చిందే ఈ వాయిస్ ఆఫ్ సీత ఛానల్. ఇక నుండి నేను మీ సీతగా చాలా జీవిత సత్యాలను నా వాయిస్తో చెప్పబోతున్నాను. నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభోదయం. నన్ను ఆదరించిన వాళ్ళందరికీ ఈరోజు నేను చెప్పబోయే ఒక జీవిత సత్యం ఏంటి అంటే, చాలామంది అనుకుంటారు నా వ్యక్తిత్వం గొప్పది, నేను చాలా మంచోడిని, నేను చాలా మంచిదాన్ని, నేను క్యారెక్టర్ అని. ఓకే అండి, ఎవరికి వాళ్ళు అలా అనుకోకపోతే బ్రతకలేరు అని చెప్పేసి యాజ్ పర్ హ్యూమన్ సైకాలజీ చెప్పిందనమాట. కానీ నా ఒపీనియన్ ఏంటో తెలుసా? వ్యక్తిత్వం అన్నా గొప్పతనం అన్నా మనం తప్పు చేయకుండా మన అమ్మ ఆపుతుంది, మన ఫ్యామిలీ ఆపుతుంది, మన ఫ్రెండ్స్ ఆపుతున్నారు, మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్కి భయపడి మనం ఏ తప్పు చేయట్లేదు అనుకోవడం వ్యక్తిత్వం కాదు. ఐ థింక్ ఎప్పుడైతే మన చుట్టూ ఎన్ని ప్రేరేపిస్తున్నా తప్పు చేయడానికి, సిచ్యువేషన్స్ ఎన్ని మన చుట్టూ లాగుతున్నా, మనం అది తప్పు చేస్తేనే మనం లైఫ్లో గెయిన్ అవుతాము అని చెప్పేసి మనల్ని ఆకర్షించి పడుతున్నా సరే, నీ మనసుకి నువ్వు సమాధానం చెప్పుకోవడానికి రెడీగా ఉన్నావు, అది పాజిటివ్ సమాధానం అని అనుకుంటున్నావు, చూసావా? అది అండి వ్యక్తిత్వం అంటే. ఇది నా ఒపీనియన్. ఎలాగైతే రామాయణంలో రావణాసుని కాలంలో కూడా శ్రీరాములు లాంటి వారు ఉన్నారో, అలాగే మన చుట్టూ ఎన్ని పరిస్థితులు, బ్యాడ్ సిచ్యువేషన్స్ తప్పు చేయడానికి లాగినా తప్పు చేయకుండా ఉండడం అనేదే వ్యక్తిత్వం.